చాలా నిజంగా అమ్మాయిలని ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. మంచి సినిమా, అసలు మిస్ అవ్వకండి భయ్య. పర్ఫార్మెన్స్ బాగా చేయాలి, మీ పిల్లలు మీ పక్కన ఉన్నారంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. స్పర్మ్ కౌంట్ గురించి అన్న, అంటే ఈ మధ్యన అబ్బాయిలు ఫోన్లు ఇక్కడ జేబు కింద పెట్టుకోవడం వల్ల ఏ రకమైన స్పర్మ్ కౌంట్ తగ్గుతున్నది. సో ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం వల్ల అట్లాంటి. అలాగే కొత్తగా పెళ్లైన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే మంచి ఛాలెంజ్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ సెన్స్ కానీ, ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగా చేయకపోతే ఉండరు కదా ఎవరు కూడా, పిల్లలు పుట్టినా సరే ఎవరు ఉండరు. సో ఆ డైలాగ్ అనే కాదు, సినిమా కూడా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ గా ఏంటంటే సినిమాకి సంబంధించి చెప్పుకోవాలంటే చాలా మందికి సంతానం అనేది ఉండదు. చాలా మంది ఏంటంటే అబ్బాయిలలోనే 99% మైనస్ అనేది ఉంటుంది. వాళ్ళందరి గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన మెసేజ్ తీసుకొచ్చారు. మెయిన్ గా చెప్పుకోవాలంటే సినిమాకి సంబంధించి ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. సినిమా అనే దానికంటే ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అంటే రేడియేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, ఫోన్ వాడడం కానీ, అలాగే మెయిన్ ఏంటంటే డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ, దీనివల్ల ఏంటంటే మనకు సంతానం అనేది చాలా మంది కలగదనేది అందరికి క్లియర్ గా తెలుసు. దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్, కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా భయ్య, ఎందుకంటే బాగుంది, అందరి క్యారెక్టర్ బాగుంది. విక్రాంత్ గారి యాక్టింగ్ హైలైట్. అంటే సినిమా అనేది చెప్పొద్దు భయ్య, ఒక మన రియల్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ని ఆదర్శంగా తీసుకొని తీసిన సినిమా. బాగుంది, సూపర్, చాలా తగ్గిపోతా ఉంటది. అది వాళ్ళకి తెలియదు, పెళ్ళైన తర్వాత పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు తెలుస్తుంది. సో తనకు చాలా మెసేజ్ ఉంది. ఈ జనరేషన్ లో పుట్టిన ప్రతి ఒక్క మగవాళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకంటే చాలా మంది సిగరెట్లు, మందు, గుట్కా, పాన్ మసాలా, ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయి. సో దానివల్ల స్ట్రాంగ్ గా పెట్టుకున్న పిల్లలు కూడా దాని పక్కన ఉంటారు. అయితే పాన్, గుట్కా, మసాలా, సిగరెట్ ఎన్ని అలవాట్లు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మానుకోవాలంటే ఈ సినిమాకి రండి. సినిమా వచ్చిన తర్వాత, ఎందుకంటే మనం చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, జాబులు చేస్తాం, పొద్దున్న సాయంత్రం ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని మరీ కూడేసుకుంటాం. సో దానివల్ల ఏంటంటే స్ట్రాంగ్ కంటే తగ్గిపోతూ ఉంటది. సో బ్రో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్క మొగలు చూడాలి బ్రో, ప్రతి ఒక్క మొగలు చూడాలి. ఎందుకంటే పిల్లలు ఎందుకు పుట్టట్లేదు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే దానికి మంచి మెసేజ్ ఉన్న మూవీ సంతాన ప్రార్థిస్తూ ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్క మొగడు చూడాలి. చాందిని చౌదరి చాలా బాగా నటించింది. ఆవిడ కోసం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇది వరకు చూసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే స్పర్మ్ కౌంట్ తగ్గుతున్న ఉద్దేశంతో స్పర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలనే పాయింట్లో అనమాట. అంటే మామకి అల్లుని మధ్యలో కొన్ని క్లాసెస్ జరుగుతుంటాయి కదా, ఆ క్లాసెస్ వల్ల ఫ్యామిలీ ఏ రకంగా సఫర్ అయిందన్న పాయింట్ మీద ఒక ఇన్నోసెంట్ భర్త, ఒక ఉన్నటువంటి ఆయనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి, ఏ రకంగా ఫ్యామిలీ విడిపోయింది, మళ్ళీ ఏ రకంగా వచ్చిన ఒక చిన్న ప్లాట్ మీద తీసుకున్నారు అనేది. చాందిని చౌదరి అయితే చాలా క్రేజీగా, చాలా గ్లామరస్ గా అద్భుతంగా నటించింది. సో సంజీవ్ రెడ్డి డైరెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. విక్రాంత్ రెడ్డి కూడా హీరోగా నటించడం జరిగింది. సో మెయిన్ గా మురళి ఆయన గురించి మాట్లాడాలి, చాలా అద్భుతంగా నటించాడు. సో ఫాదర్ మ్యాన్ గా అయితే చాలా క్రేజీ అనిపించింది, నాకు నచ్చింది. సో మళ్ళీ డిజిటల్లో ఉన్నటువంటి అదే మేనేజర్ తీసుకొచ్చి ఆయన కంట కట్టడం అనేది చాలా క్రేజీ అనిపించింది. నేను నేర్చుకుంది ఏం లేదు, స్పర్మ్ కౌంట్ పెంచుకోండి దయచేసి, ఎక్కువ ఫోన్ వాడకుండా కొద్ది ఫోన్ దూరంగా ఉంటూ. సో అవునని కాదని పెళ్లి మనం చేసుకున్నది పిల్లల కోసం కాబట్టి, పిల్లలు కావాలంటే స్పర్మ్ కౌంట్ పెంచుకోవాలనే పాయింట్ మీద రన్ చేస్తారన్నమాట. అన్ని చోట్ల బాగా నచ్చుద్ది. మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ అడుగుతాం. ఈ మధ్యలో అంటే పిల్లలు లేకపోవడం వల్ల కొంతమంది ఫ్యామిలీ డిసప్పాయింట్ అవుతుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పిల్లలు లేకున్నా కూడా సరే ఫ్యామిలీ మంచిగా రన్ అవ్వచ్చు అని ఒక సింబాలిక్ గా చూపించారు. అది కూడా క్రేజీ అనిపించింది. ప్లస్ అయితే నాకు అన్ని నచ్చింది అన్న, సినిమాలో పాయింట్ కొత్తగా అనిపించింది. సో నాకైతే మైనస్ ఎక్కడ అనిపించలేదు. సో మెయిన్ ఏంటంటే మీరు అన్నట్టుగా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు, ఐటమ్ సాంగ్స్ ఉండవు, అదొకటి మీకు కొద్దిగా బాగా అనిపించింది. అప్పుడు కూడా సినిమా అయితే మంచిగా రన్ అయితే, మంచి ప్లాట్ ఉందన్నమాట. సినిమా కొన్ని మంచి ప్లాట్ ఏంటంటే, సో ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎట్లా స్పర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలన్న పాయింట్ చాలా క్రేజీ అనిపిస్తుంది. స్పర్మ్ కౌంట్ విషయంలో అట్రాక్ట్ అవుతాయి, ఎందుకంటే చాలా మంది ఈ మధ్యలో చూస్తున్నాం కదా, సో ఎన్నెన్నో చేస్తుంటారు, ఎన్నెన్నో బాత్రూమ్ ఉద్యమాలు చేస్తుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. నేను 5-3 ఇస్తాను. కార్తీక దీపం 2 అనే టైటిల్ పెట్టచ్చు. ఏంటంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్ చూపించారా, అంటే ఏంటి అంటే పిల్లల గురించి పాయింట్స్ డిస్కస్ చేస్తారా? అంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పేసి స్పర్మ్ కౌంట్ తగ్గిద్ది, దాని కారణంగా పిల్లలు పుట్టరు. ఒక చిన్న అది తీసుకునేసి ఎంటర్టైనింగ్ గా చెప్పారు, చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన యూత్ చేంజ్ అవుతారు అనుకుంటున్నారా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతాయి? చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు, ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్, దానిలో మెసేజ్లు కానీ ఏమీ లేవు. రియలిస్టిక్ గా ఏమైనా అనిపించిందా? ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చూపించారా? ప్రాబ్లమే చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతాయి ఈ మూవీ? నచ్చుతుందా?
అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు అంటారా? ఎందుకంటే కొంచెం యూబైఏ ఇచ్చారంటేనే చూడొచ్చని కదా, సెన్సార్ యూబైఏ ఇచ్చింది కదా, డల్లేం లేదు. ఓకే, థ్యాంక్ యూ.